నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మావోయిస్టులు కుప్పకూలడానికి కారణమేంటి? ఆయుధాల విరమణ అంశమే ఉద్యమ పార్టీలో చిచ్చు పెట్టిందా? గత ఏడాది ఆగస్టు సమావేశం చావుదెబ్బ కొట్టిందా? బట్టబయలైన మావోయిస్టు పార్టీ సెన్సేషనల్ డాక్యుమెంట్లో ఏముందో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులు అంతం కావాలన్న ఆపరేషన్ కగారుతో ఉద్యమ పార్టీ కకా వికలమవుతోంది. దండకారణ్యాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో సేఫ్ జోన్ అనేది లేకుండా మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలోనే వరుస ఎన్కౌంటర్లతో కీలక నేతలంతా హతమవ్వగా మరికొంతమంది పోలీసులు ఎదుట సరెండర్ అవుతున్నారు. ఈ విధంగా ఉద్యమ పార్టీ తుది దశకు చేరుకోగా 2019, 2024 వరకు మావోయిస్టు పార్టీ నిర్ణయాలలో వచ్చిన మార్పులకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్ ఒకటి బయటికి వచ్చింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన సెన్సేషనల్ డాక్యుమెంట్ బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత గత ఏడాదిలో నిర్వహించిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్లో అనేక సంచలనమైన విషయాలు ఉన్నాయి. అలాగే ఉద్యమ పార్టీ బలహీనతలపై తీవ్ర ఆత్మ విమర్శలు ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆయుధాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్లాలనే అంశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ డాక్యుమెంట్ను గత సంవత్సరం ఆగస్టులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిటీలకు పోలిట్ బ్యూరో పంపింది. అయితే 2024 కంటే ముందు నిర్వహించిన అన్ని సమావేశాలలో పార్టీ బలోపేతంపైనే మావోయిస్టులు ఫోకస్ పెట్టారు. అంతకుముందు అంటే 2019లో జరిగిన పార్టీ వారోత్సవాలలో పార్టీని బలోపేతం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ముఖ్యంగా మాస్ పీపుల్ను ఆకర్షించే విధంగా వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని భావించారు. కానీ 2021 తర్వాత మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోవర్టులు భారీగా పెరిగిపోవడంతో పార్టీ బలహీనపడింది. ముఖ్య నేతలంతా పోలీస్ భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. గడిచిన 3 ఏళ్ల కాలంలో 683 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో 190 మంది మహిళా సభ్యులు ఉన్నారు. దీనికి తోడు అనారోగ్య కారణాలతో 4 కేంద్ర కమిటీ సభ్యులు అంబీర్, లక్ము, ఆనంద్, సాకేత్ మరణించడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ నాయకత్వ సున్నిత కారణంగా వ్యూహాత్మక సమన్వయం దెబ్బతిన్నది. అలాగే భద్రతా బలగాల చర్యలను తిప్పికొట్టడంలో కేంద్ర కమిటీతో పాటు స్టేట్ జోనల్ కమిటీలు విఫలం అయ్యాయి. ఈస్ట్ సెంట్రల్ రీజియన్స్లో కమిటీల మధ్య సమన్వయం లోపించింది. నార్త్తో పాటు సౌత్ ప్రాంతాలలో కేంద్ర కమిటీ నేరుగా ఫోకస్ పెట్టలేకపోయింది. అలాగే పార్టీలో గోప్యత అనేది పూర్తిగా లోపించింది. ఇదే సమయంలో మావోయిస్టులు సుమారు 669 ఆపరేషన్లను నిర్వహించారు. వీటిలో 261 మంది పోలీసులను చంపి 516 మందిని గాయపరిచినప్పటికీ పార్టీకి జరిగిన మొత్తం నష్టం 2012లో ఎదురైన నష్టం కంటే చాలా ఎక్కువని డాక్యుమెంట్ కళ్లకు కట్టింది. ఈ క్రమంలోనే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ బలోపేతం కావడానికి, ఉద్యమ పార్టీ కోలుకోవడానికి ఈ డాక్యుమెంట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019 పార్టీ వారోత్సవంలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. లోపాలను అధిగమిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాడాలని ఆదేశించారు. అలాగే పార్టీలో రిక్రూట్మెంట్ నిరంతరంగా కొనసాగాలని, కొత్త మాస్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేసుకుంటేనే పార్టీ నిలబడుతుందని అన్నారు. పార్టీ కమిటీలలో 3 జనరేషన్ల సభ్యులు అంటే సీనియర్స్, మధ్య వయస్కులు, జూనియర్లు ఉండేలా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మాస్ పీపుల్కు దగ్గర అవడంలో విఫలం అయ్యామని అంగీకరించారు వారు. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్స్లో సర్వేలు నిర్వహించి ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తూ ఉండాలని సూచించారు. మరి ముఖ్యంగా ఆయుధాలు విడిచిపెట్టి చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలనే కీలక నిర్ణయాన్ని మావోయిస్టులు డాక్యుమెంట్లో ప్రస్తావించారు. ఆయుధాలతో ఉంటే ప్రభుత్వాలు చర్చలు జరపవనే అభిప్రాయాన్ని కేడర్కు తెలియచేయాలని సూచనలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం సెన్సేషనల్ డాక్యుమెంట్ వెలుగులోకి రావడం, ఆయుధాలను వదిలివేయాలనే నిర్ణయం తీసుకోవడం మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తుందని అనవచ్చు.
ఇక ప్రజా ఉద్యమాల కోసం అజ్ఞాతవాసాన్ని సాధనంగా మాత్రమే చూడాలని పార్టీ భావిస్తే, క్షేత్రస్థాయిలోని క్యాడర్ మాత్రం అజ్ఞాతంలో ఉండటమే తమ ప్రధాన లక్ష్యంగా భావిస్తుందని ఈ డాక్యుమెంట్లో తీవ్రంగా విమర్శించింది. ఇది వ్యూహాత్మక క్రమశిక్షణ రాహిత్యానికి నిదర్శనం. దీని వలన భద్రతా బలగాల ఆపరేషన్లు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కేంద్ర కమిటీ నుంచి క్రింది స్థాయి వరకు నాయకత్వం విఫలం అవుతుందని స్పష్టం చేసింది ఈ డాక్యుమెంట్. ఈ క్రమంలోనే ఆయుధాలను విడిచిపెట్టి ప్రజల్లో కలవాలన్న నిర్ణయమే పార్టీలో పార్టీలో అంతర్గత విభేదాలకు కారణంగా నిలిచిందని కూడా చెప్పవచ్చు. నిజానికి 2014లో దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు 126 జిల్లాలు ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య 11 జిల్లాలు మాత్రమే ఉంది. అలాగే అత్యంత ప్రభావిత జిల్లాలు 26 ఉండగా అవి కాస్త 2025 నాటికి కేవలం 3 జిల్లాలకే పరిమితం అయ్యాయి. ఇంతలా మావోల ప్రభావంపై కేంద్రం కోలుకోలేని దెబ్బ కొట్టిందనమాట. ఈ ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 317 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందన్న విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు 862 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 1973 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక మావోయిస్టు ఉద్యమం ఇంతగా కుదేలవడానికి కారణం మావో అగ్రనేతలను కేంద్రం టార్గెట్ చేయడం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దాదాపు కనుమరుగు కాబోతోంది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో పార్టీ మనుగడ కష్టంగా మారిపోయింది. నెమ్మదిగా ఉద్యమ పార్టీ ఉనికిని కోల్పోతోంది. ఇప్పటికే నంబాలా, హిడ్మా వంటి కీలక నేతలు హతమవ్వగా మరికొంతమంది పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మొత్తంగా కేంద్రం కొడుతున్న వరుస దెబ్బలతో దాదాపు 60 ఏళ్ల నాటి మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది. ఇక మరోవైపు అనుకున్న లక్ష్యాన్ని పెట్టుకున్న గడువులోపే పూర్తి చేస్తామనే ధీమాతో కేంద్రం శరవేగంగా దూసుకువెళ్తోంది. ప్రభుత్వ వ్యూహం దూకుడుతో మావోయిస్టు పార్టీ అంతం అనివార్యంగా మారబోతోందా? వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.